డిప్యూటీ సీఎం పవన్ కు తంబిలా ఘనమైన స్వాగ్, పవర్ హౌస్, సుప్రీం పవర్, సూపర్ పవర్ ఇవన్నీ రాజకీయాలతో ఎలా వెతుక్కుంటూ వస్తాయో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అందుకున్న స్వాగ్ ని చూశాక మరోసారి పవర్ పాలిటిక్స్ స్టామినాను అర్థం చేసుకోవచ్చు. పవన్ మదురైలో అడుగు పెడుతూ ఉంటే తంబిలు గౌరవంగా ఆహ్వానించారు. ఆయన అలా స్పెషల్గా అరేంజ్ చేసిన చాపర్ నుంచి దిగి వస్తుంటే ఆ స్టైల్ అందరినీ ఆకర్షిస్తుంది. తెల్ల పంచే, తెల్ల చొక్కా, కళ్లకు గాగుల్స్తో పవన్ చాలా స్టైలిష్గా కనిపించారు. పవన్ని ఏ కార్యక్రమానికి వెళ్ళినా కానీ ఆయన రూపం, లుక్ అండ్ ఫీల్ గురించి చర్చించుకునేలా తీసుకుంటున్న జాగ్రత్తలు. ఆదివారం సాయంత్రం లక్షలాది మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులతో మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో మీనాక్షి అమ్మవారు కొలువైన మదురై నగరంలో జరుగుతున్న మురుగా భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇన్స్టాలో ధృవీకరించారు. మదురైలో జరిగిన మురుగన్ సమావేశంలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక బలమైన ప్రకటన కూడా చేశారు. హిందూ విశ్వాసాలను, ముఖ్యంగా మురుగన్ భక్తులను ఎగతాళి చేసే లేదా రెచ్చగొట్టే వారిని ఆయన హెచ్చరించారు. కొంతమంది రాజకీయ నాయకులు ప్రమాదకరమైన వేర్పాటువాద ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారని, లౌకికవాదం ముసుగులో హిందూ ఆచారాలను టార్గెట్ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. కొంతమంది స్వయం ప్రకటిత నాస్తికులు, లౌకికవాదులు హిందూ మతాన్ని మాత్రమే అపహాస్యం చేస్తూ ఇతర మతాల పట్ల మౌనంగా ఉంటారని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. అరేబియాలో పుట్టి మతాల గురించి మీరు ఇలాగే ప్రశ్నించగలరా అని కూడా పవన్ మధుమధులాడారు. మురుగన్ తమిళ దేవుడు మాత్రమే కాదు, ప్రాంతాలలో వేరువేరు పేర్లతో గౌరవించబడే పాన్ ఇండియా దేవుణ్ణి పవన్ అని అన్నారు. ఉత్తరాదిని కాకుండా తమిళనాడు దేవుడి దగ్గరికి పవన్ ఎందుకు పర్యటిస్తున్నారు అనే ప్రత్యర్థుల ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. పరోక్షంగా డిఎంకే పార్టీ చర్యలను పవన్ విమర్శించారని ప్రజలైతే దీన్ని బట్టి అర్థం చేసుకున్నారు.